వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్స్. ఏబిబిసి గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా మనం ఆంధ్రప్రదేశ్ చరిత్ర క్లాసెస్ చూస్తున్నాం. రీసెంట్గా కుతుబ్ షాహీల గురించి ఒక క్లాస్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఈ క్లాస్ మనకు కుతుబ్ షాహీలు వారి యొక్క రాజకీయ చరిత్ర గురించి కొంతవరకు నేర్చుకుందాం. ఓకే, అంతకన్నా ముఖ్యంగా మనం అందించే పీడిఎఫ్లకు టోటల్ ఒక 17 టాపిక్స్ అయిపోయాయి. ఈ యొక్క ప్రైస్ అని చెప్పేసి రూ. 616 మీకు ప్రొవైడ్ చేస్తామని చెప్పాను. ఈ పీడిఎఫ్ సంబంధించిన సమాచారం కోసం మనకు 6300498822లో వాట్సాప్ నెంబర్ అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. 6300498822. ఓకే, కుతుబ్ షాహీలు వారి యొక్క రాజకీయ చరిత్ర. కుతుబ్ షాహీలు రాజకీయ చరిత్ర. అంతకన్నా చిన్న కరెక్షన్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఆధారాల్లో భాగంగా చూడండి. ఇక్కడ కుతుబ్ షాహీ వంశస్థుల యొక్క తొలి శాసనము ఇది హుస్నాబాద్ శాసనం. వేయించిన వారు సుల్తాన్ కులీ. గుర్తుపెట్టుకోవాలి, హుస్నాబాద్ అనే శాసనాన్ని వేయించిన వారు సుల్తాన్ కులీ. ఇది కుతుబ్ షాహీ వంశస్థుల యొక్క మొట్టమొదటి శాసనం. సుల్తాన్ కులీ కొండగల్ సమీపంలోని హుస్నాబాద్ యొక్క జాగీర్దారుగా ఉన్న సమయంలో ఈ శాసనాన్ని వేయించారు. ఓకే, నెక్స్ట్ నిజామీ మసీద్ శాసనం. ఓకే, కుతుబ్ షాహీ వంశస్థుల యొక్క రెండవ శాసనమే ఈ నిజామీ మసీదు శాసనం. ఈ శాసనాన్ని కూడా సుల్తాన్ కులీ వేయించాడు 1518లో. ఈ శాసనంని బహుమనీ సుల్తాన్ షిహాబుద్దీన్ మహమ్మద్ షా మరణించాడు కదా 1518లో. ఆయన యొక్క మరణానికి గుర్తుగా ఈ పేరు ఇచ్చినట్టుగా ఈ శాసనాన్ని చెల్లుస్తుంది. 1518లో బహుమనీ సుల్తాన్ షిహాబుద్దీన్ మహమ్మద్ షా మరణించే వరకు సుల్తాన్ కులీ అతనికి విధేయుడై ఉన్నట్లుగా ఈ శాసనం పేర్కొంటుంది. ఇవి రెండు కూడా కరెక్షన్ చేసుకోండి. మీకు పీడిఎఫ్ అందించే మాత్రం ఇవన్నీ చెక్ చేసి మీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, రైట్. కుతుబ్ షాహీలు వారి యొక్క రాజకీయ చరిత్ర. ఈ కుతుబ్ షాహీలు 1512 నుండి 1687 వరకు మొత్తం 8 మంది పాలకులు. ఎంతమంది? 8 మంది పాలకులు 175 సంవత్సరాల పాటు ఈ కుతుబ్ షాహీ వంశాన్ని గోల్కొండ రాజధాని చేసుకొని పాలించడం జరిగింది. ఓకే, వారిలో మొదటి వ్యక్తి సుల్తాన్ కులీ లేదా సుల్తాన్ కులీ కుతుబ్ షా. ఈయన పరిపాలనా కాలం 1512 నుండి 1543 వరకు. ఈయనే కుతుబ్ షాహీ రాజ్య స్థాపకుడు. ఏమనంటే సుల్తాన్ కులీ లేదా సుల్తాన్ కులీ కుతుబ్ షా. రెండవ వారు జంషెద్ కులీ కుతుబ్ షా. జంషెద్ కులీ కుతుబ్ షా ఈయన సుల్తాన్ కులీ యొక్క మూడవ కుమారుడు. ఈయన పరిపాలన కాలం 1543 నుంచి 1550. మూడవ వ్యక్తి సుబాన్ కులీ కుతుబ్ షా. ఈయన సుబాన్ అంటారు. ఈయన సుబాన్ కులీ కుతుబ్ షా ఈయన జంషెద్ యొక్క కుమారుడు. ఈయన పరిపాలన కాలం 1550. నాలుగో వ్యక్తి మన ఇబ్రహీం కులీ కుతుబ్ షా. ఈయన పరిపాలన కాలం 1550 నుండి 1580. ఈయనే హుసేన్ సాగర్ యొక్క నిర్మాతగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఐదో వారు మహమ్మద్ కులీ కుతుబ్ షా. మహమ్మద్ కులీ కుప్తా. ఈయన టోటల్గా ఈ కుతుబ్ షాహీ వంశంలోని గొప్పవాడు. ఎవరు? ఈయన మహమ్మద్ కులీ కుతుబ్ షా, 5వ పరిపాలకుడు. ఈయన పరిపాలన కాలం క్రీస్తు శకం 1580 నుండి 1612. నోట్ చూడండి, ఈయనే హైదరాబాద్ యొక్క స్థాపకుడుగా లేదా హైదరాబాద్ యొక్క నిర్మాత అన్న మన చార్మినార్ యొక్క నిర్మాత ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షా. గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కుతుబ్ షాహీ వంశంలో గొప్పవాడు మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఈయన యొక్క నిర్మాణాలు హైదరాబాద్ మరియు చార్మినార్ యొక్క నిర్మాతగా చెప్తారు. నెక్స్ట్ మరొక పాలకుడు, 6వ పాలకుడు సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా. ఈయన పరిపాలన కాలం 1612 నుంచి 1626 వరకు. 7వ పాలకుడు అబ్దుల్లా కుతుబ్ షా. ఈయన పరిపాలన కాలం 1626 నుంచి 1672. చిట్ట చివరి పాలకుడి అబుల్ హసన్ కుతుబ్ షా. ఈయనే తానీషా అని కూడా అంటారు. ఎవరు? అబుల్ హసన్ కుతుబ్ షా. ఈయనే తానీషా అని కూడా అంటారు. ఈయన పరిపాలన కాలం 1670 నుండి 1687 వరకు. ఈయన కుతుబ్ షాహీ వంశంలో చివరి వాడిగా ఉంటుంది. ఇలానే మీరు చదవాల్సింది. ఇలా చదివి మనకు క్లారిటీగా గుర్తుంటుంది. నోట్ చూడండి, ఈ కుతుబ్ షాహీ వంశస్థులు ఆంధ్ర ముస్లింలుగా పేరుగాంచారు. వీరు ఆంధ్ర ముస్లింలుగా పేరుగాంచారు. కుతుబ్ షాహీలు షియా ముస్లింలు. సున్నీలు షియాలు ఉంటారు కదా రెండు వర్గాల్లో ముస్లింలు. వీరు షియా వంశస్థులుగా షియా ముస్లింలు చెప్తారు. సుల్తాన్ కులీ కుతుబ్ షా గోల్కొండ సార్వభౌమాధికారాన్ని హస్తగతం చేసుకోవడం భారతదేశంలోని ఒక అద్భుత సంఘటన అని పేర్కొన్నవారు నోషీరా ఏ మిస్రీ. గుర్తుపెట్టుకోవాలి, సుల్తాన్ కులీ అనే వ్యక్తి రాజ్యస్థాపకుడు ఈ గోల్కొండ సార్వభౌమాధికారాన్ని హస్తగతం చేసుకోవడం భారతదేశంలోని ఒక అద్భుత సంఘటన అని పేర్కొన్నవారు ఎవరంటే మనకు నోషీరా ఏ మిస్రీ అనే చరిత్రకారుడు. ఓకే, మొట్టమొదటి పరిపాలకుడు రాజ్యస్థాపకుడు సుల్తాన్ కులీ లేదా సుల్తాన్ కులీ కుతుబ్ షా అంటారు. పరిపాలన కాలం 1512 నుండి 1543 వరకు. ఈ
1518 అని కూడా ఉంటుంది. మీరు అంటే ఈయన సార్వభౌమత్వాన్ని పొందినప్పుడు 1518, పూర్తి కాలం అంటే 1512 నుంచి 1543 గుర్తుపెట్టుకోవాలి. గోల్కొండ రాజ్య స్థాపకుడే సుల్తాన్ కులీ కుతుబ్ షా. ఈ గోల్కొండే రాజధానిగా చేసుకొని పాలించడం జరిగింది. ఓకే, ఈయన పర్షియా దేశంలోని హమ్దన్ రాజవంశంలో జన్మించి మధ్య ఆసియాలోని తబ్రిజ్ హందం నగరాన్ని పాలించిన కుతుబ్ షాహీడు మన సుల్తాన్ కులీ. గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నోట్ చూడండి. ఈ సుల్తాన్ కులీ యొక్క తల్లి మాలిక్ సాలే, తండ్రి షేర్ కులీ. గత ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పడం జరిగింది. షేర్ కులీ మరియు మాలిక్ సాలేలు హమ్దన్ రాజవంశంలోని రెండు తెగలైనటువంటి కారాకునీల్ మరియు ఆకునీల్ అనే తెగలు ఉన్నాయి. కారాకునీల్ తెగనిగా నల్లగొర్రె అనే, ఆకునీల్ అనే తెల్లగొర్రె తెగలు ఉంటాయి. ఈ రెండు తెగల మధ్య ఘర్షణలో వీరు ఆకునీవు తెగలచే హత్య గావించబడ్డారు సుల్తాన్ కులీ యొక్క తల్లిదండ్రులు. నోట్ చూడండి. షేర్ కులీ మరియు మాలిక్ సాలేలు కారాకునీల్ నల్లగొర్రె తెగకు చెందినవారు. గుర్తుపెట్టుకోవాలి. కారాకునీల్ లేదని చాలాసార్లు కూడా అనడం జరిగింది. కారాకునీల్ అనగా నల్లగొర్రని, ఆ కునీల్ అనగా తెల్లగొర్రని అర్థం. ఇక తెగల పేరు వాళ్ళు ఇట్లా డివైడ్ చేశారు అంతే, అక్కడ ఇబ్బంది ఏం లేదు, గుర్తుపెట్టుకోవచ్చు. వాళ్ళ తల్లిదండ్రులు మరణించారు కదా. దీంతో షేర్ కులీ యొక్క కుమారుడైనటువంటి సుల్తాన్ కులీ తన తండ్రి అంటే పినతండ్రి తల్లిదండ్రులు మరణించాడు కాబట్టి ఈ సుల్తాన్ కులీ తన పినతండ్రి అయినటువంటి అల్లా కులీతో కలిసి భారతదేశానికి రావడం జరిగింది. ఓకే, సుల్తాన్ కులీ అల్లా కులీ తొలిసారిగా ఉత్తర భారతదేశానికి చేరుకున్నారయ్యా. ఆ ఉత్తర భారతదేశంలో నాటి ఢిల్లీ సుల్తాన్ ఉన్నారు, క్షీణదశలో ఉన్నదంట. అక్కడి రాజకీయాలు ఆశాజనకంగా భావించి షేర్ కులీ మరియు ఈ సుల్తాన్ కులీ మరియు అల్లా కులీలు దక్షిణ భారతదేశంలో బహుమనీ రాజ్యానికి ఆస్థానానికి విచ్చేశారు. ఇప్పుడు 1486 సంవత్సరంలో. గుర్తుపెట్టుకోవాలి. నోట్ చూడండి. అయితే నాటికే ఈ బహుమనీ సుల్తాన్ వీరు 1480లో బహుమనీ రాజ్యాన్ని రావడం జరిగింది. అయితే ఆనాటికి బహుమనీ సుల్తాన్ షిహాబుద్దీన్ మహమ్మద్ 1480 నుండి 1518 పరిపాలన. ఎవరి కాలంలో అంటే షిహాబుద్దీన్ మహమ్మద్ నాటి బహుమనీ సుల్తాన్. ఈయన యొక్క పాలనలో బహుమనీ రాజ్యం కూడా అంత్యదశలో ఉంది. ఢిల్లీ సుల్తాన్ కూడా అంత్యదశలో ఉంది, బహుమనీ రాజ్యం కూడా అంత్యదశలోనే ఉన్నదట. అయితే క్రీస్తు శకం 1487లో బీదర్ నగరంలో దక్కనీ మరియు అఫాకి అనే రెండు ముస్లిం వర్గాలు ఉన్నాయి. వీరి మధ్య తీవ్ర సంఘర్షణ జరిగితే ఈ బహుమనీ సుల్తాన్కి ప్రాణానికి ప్రమాదం వాటిల్లగా అఫాకి వర్గ నాయకుడిగా మన సుల్తాన్ కులీ బహుమనీ సుల్తాన్ షిహాబుద్దీన్ మహమ్మద్కు రక్షించాడు. ఓకే, దీంతో 1496 సంవత్సరంలో షిహాబుద్దీన్ మహమ్మద్ తెలంగాణ పాల్గొనటి నాటి తెలంగాణలో కుతుబుల్మికు దక్కని ఆస్థానంలో సుల్తాన్ కులీని తెలంగాణ పాలకుడిగా తరఫ్దారిగా నియమించాడు. ఇతని షిహాబుద్దీన్ మహమ్మద్ అఫాకి తెగల మంది రక్షించాడు కాబట్టి ఆనాటి తెలంగాణ పాలకుడి కుతుబుల్ని తొలగించి మన సుల్తాన్ కులీని తెలంగాణ పాలకుడిగా తరఫ్దారిగా నియమించారు. ఎవరు? షిహాబుద్దీన్ మహమ్మద్. ఎప్పుడంటే 1496లో. ఓకే, ఇక్కడ చూడండి. సుల్తాన్ కులీ 1496 నుంచి 1518 మధ్య తెలంగాణ పాలకుడి తరఫ్దారుగా పనిచేయడం జరిగింది. నోట్ చూడండి. అయితే క్రీస్తు శకం 1518లో బహుమనీ సుల్తాన్ షిహాబుద్ మహమ్మద్ షా మరణించే వరకు సుల్తాన్ కులీ ఎవరికి? షిహాబుద్దీన్కి, సుల్తాన్కి విధేయుడిగా ఉన్నట్లు మనకు గోల్కొండ దుర్గంలో లభించినటువంటి 1518 నాటి నిజామీ మసీద్ శాసనం మనకు సూచిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇంకొక నోట్. సుల్తాన్ కులీ 1518లో స్వతంత్ర గోల్కొండ రాజ్యాన్ని స్థాపించాడు. ఈ బహుమనీ సుల్తాన్ మరణించడానికి ఈయన స్వతంత్ర గోల్కొండ రాజ్యాన్ని ఎప్పుడు స్థాపించారో అడుగుతారు. ఇప్పుడు 1518 గురించి నిజామీ మసీద్ శాసనం మనకు తెలుస్తుంది. వేయించిన వారు మన సుల్తాన్ కులీ. సుల్తాన్ కులీ స్వతంత్ర అనంతరం గోల్కొండకి మహమ్మద్ నగరం అని పేరు పెట్టారు. ఇంపార్టెంట్ మనకి. అప్పటికి గోల్కొండనే ఉంది, మహమ్మద్ నగర్ అని పేరు మార్చడం జరిగింది. స్వతంత్రాడే కదా అందుకు. సుల్తాన్ కులీ స్వతంత్రించిన నాటికి మెదక్ జిల్లాలోని మెదక్ ప్రాంతంలో ఉన్నటువంటి కోహినూర్ నుండి వరంగల్ ఓరుగల్లు వరకు మాత్రమే సుల్తాన్ కులీ యొక్క పాలన కింద ఉండేదంట. ఓకే, నోట్ చూడండి. ఈయన మెదక్ దుర్గాన్ని నాటి బీదర్కు పాలకుడు అలీ బరీద్ నుంచి ఆక్రమించాడంట మన సుల్తాన్ కులీ. ఓకే, అలీ బరీద్ నుంచి ఆక్రమించాడు. అయితే ఓరుగల్ నుండి తూర్పు తీరం వరకు ఈ ప్రాంతాన్ని గజపతుల యొక్క సామంతుడిగా చితాబ్ ఖాన్ లేదా సీతాపతి రాజు అయినా పాలిస్తుండేవాడు.
ఆంధ్రదేశంలోని ఇప్పుడు తెలంగాణ అంతా కలిసి ఉన్నాయి కదా, కాబట్టి ఓరుగల్ నుండి తూర్పు తీరం వర్గాల ప్రాంతాన్ని గజపతుల యొక్క సామతోటి తెలంగాణ ఉన్నటువంటి చితాబ్గా నేనే సీతాపతి రాజు పాలిస్తుండేవాడు. నోట్ చూడండి, గజపతుల రాజు కళింగ పాలకుడైనటువంటి ప్రతాపరుద్రదేవ గజపతికి సామంతుడిగా ఈ చితాబ్ ఖాన్ ఉన్నాడంట. ఓకే, నాటికి తెలంగాణలోని రాచకొండ, రాజుకొండ అంట, రాచకొండ, దేవరకొండ, నల్గొండ దుర్గాధిపతులు స్వతంత్రులుగా ఉన్నారంట నాటికి. క్రీస్తు శకం 1518 మరియు 19లో శ్రీకృష్ణదేవరాయలు శ్రీకృష్ణదేవరాయలు కళింగ దండయాత్రలో భాగంగా చితాబ్ ఖాన్తో సహా పెక్కువని దుర్గాధిపతులను జయించాడు మన శ్రీకృష్ణదేవరాయలు. కానీ అనంతరం ఈ దుర్గాధిపతులు అందరూ శ్రీకృష్ణదేవరాయ ఆధిపత్యమును అంగీకరించలేదంట. దాంతో తీరాంధ్ర కూడా గజపతుల యొక్క స్వాధీనమైనది. సుల్తాన్ కులి రాజ్య విస్తీర్ణకాంక్షతో ఉన్న మహాయోధుడు మన సుల్తాన్ కులి తెలంగాణ ప్రాంతాన్ని తన పాలనలో సమైక్యించాలని తనకి కనీస ఆశయం అంట సుల్తాన్ కులీకి. కానీ శ్రీకృష్ణదేవరాయల జీవితకాలం అది సాధ్యం కాదనే భావంతో రాజ్య విస్తరణకు పూనుకోలేదంట. అయితే మన శ్రీకృష్ణదేవరాయలు గారు 1529లో మరణించారు. మరణంతో విజయనగరంలోని అంతఃకలహాలు సుల్తాన్ కులీకి మంచి అవకాశంగా మారాయి. గుర్తుపెట్టుకోవాలి. చితాబ్ ఖాన్ సీతాపతి రాజు అంటారు. ఈయన గురించి కొంచెం చూద్దాం. ఈయన తెలంగాణ ప్రాంతంలో జన్మించాడు, తెలంగాణలో జన్మించాడు. ఈయన బహుమనీ సుల్తాన్ అల్లావుద్దీన్ హుమయూన్ షా యొక్క సైన్యంలో పాద సైనికుడిగా చేరాడంట చితాబ్ ఖాన్. చితాబ్ ఖాన్ 1480 నుంచి 1485 వరకు రాచకొండ నేటి నల్గొండ దీనికి గవర్నర్గా ఉన్నారు. చితాబ్ ఖాన్ 1480 నుంచి 85 మధ్య ప్రాంతం. ఈయన బహుమనీల యొక్క అంతర్గత అల్లకొల్లను సద్వినియోగం చేసుకొని 1503 సంవత్సరంలో ఓరుగల్లు కోట లేదా వరంగల్ కోటను ఆక్రమించుకొని స్వతంత్రాన్ని ప్రకటించుకొని ఓరుగల్లు రాజ్యాన్ని పాలించాడు. ఈయన రాచకొండ అలానే వరంగల్ మరియు ఖమ్మం దుర్గాలను కేంద్రంగా చేసుకొని 1503 నుండి 1512 వరకు పరిపాలించాడంట. ఈయన ఓరుగల్లు కోటలో కుష్ మహల్ ఈయన సితాబ్ ఖాన్ ప్యాలెస్ కూడా అంటారు. ఈయన ఓరుగల్లో ఉన్నటువంటి కుష్ మహల్ లేదా సితాబ్ ఖాన్ ప్యాలెస్ నిర్మించాడు. అలానే మన ఈ సితాబ్ ఖాన్ సీతాపతి పాకాల చెరువు లేదా పాకాల సరస్సుకు మరమ్మతులు చేయించాడంట. నోట్ చూడండి, క్రీస్తు శకం 1213లో కాకతీయ పాలనటి గణపతిదేవుడు ఈ పాకాల చెరువును నిర్మించాడు వరంగల్ వద్ద. పాకాల చెరువు లేదా సరస్సు నిర్మించిన వారు గణపతిదేవుడు, దీనికి మరమ్మతులు చేసేవారు సీతాపతి. ఈ పాకాల చెరువు నేటికి కూడా ఈ ప్రాంతంలోని అనేక వ్యవసాయ భూములకు నీటిని అందిస్తుంది మరియు సుందరమైన పర్యాటక ప్రదేశంగా ఉంది పాకాల చెరువు లేదా పాకాల సరస్సు. సితాబ్ ఖాన్ ఈయన సాహిత్య పోషకుడు. ఈయన కాలంలో తెలుగు కవిత్వం ఉంది, అభివృద్ధి చెందుతూనే ఉంది ఈయన కాలం నాటికి. సితాబ్ ఖాన్ యొక్క ప్రధానమంత్రి అనుములపల్లి పెద్దనామాత్యుడు. అనుములపల్లి పెద్దనామాత్యుడు గుర్తుపెట్టుకోవాలి. పెద్దనామాత్యుడిని గుర్తుపెట్టుకోండి. అనుమలపల్లి పెద్దనామాత్యుడి యొక్క ఆస్థాన కవి చరిగొండ ధర్మన్న. చాలాసార్లు అడిగారు ధర్మన్న. చరిగొండ ధర్మ రాసిన గ్రంథమే చిత్రభారతం. దీని గురించి మనకు మోరన్ టాపిక్లో కూడా వస్తుంది చిత్రభారతం. సితాబ్ ఖాన్ యొక్క ప్రధానమంత్రి అనుమలపల్లి పెద్దనామాత్యుడు. అనుమల పెద్దనామాత్యుడి యొక్క ఆస్థాన కవి చరిగొండ ధర్మ రాసిన గ్రంథమే చిత్రభారతం. నోట్ చూడండి, తెలుగులో మొట్టమొదటి కల్పిత కావ్యమే ఈ చిత్రభారతం. ఓకే, కల్పిత కావ్యంను రచించిన మొదటి వ్యక్తి లేదా మొదటి వారు మన చరిగొండ ధర్మన్న. గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సుల్తాన్ కులి తన అధికారాన్ని తీరాంధ్రకు విస్తరించుటకు కళింగ పాల్గొనటి ప్రతాపరుద్ర దేవ గజపతి విజయనగరాజు శ్రీకృష్ణదేవతో యుద్ధాలు చేశాడు, కానీ ఫలితం అనేది దక్కలేదు. ఓకే, చూడండి ఎంత కంటెంట్ ఉందో, చాలా ఉంటుంది. ఓకే, శ్రీకృష్ణదేవ యొక్క మరణాంతం తీరాంధ్రపై ప్రతాపరుద్రదేవ గజపతి దండెత్తిన సమయంలోని మన బహుశా ఈ సుల్తాన్ కులి కూడా కొండవీడుపై దండెత్తాడంట. కానీ వెలుగోడి తిమ్మానాయుడు గోల్కొండ సైన్యాన్ని ఓడించి పంపాడు. ఈ కొండవీడు నుంచి దాడి చేయగా సుల్తాన్ కులి ఈయన వెలుగోడి తిమ్మానాయుడు వారిని బహుమని సుల్తాన్ అంటే ఈయన గోల్కొండ సైన్యాన్ని ఓడించి పంపాడంట. అయితే మన సుల్తాన్ కులి 1531-32 మధ్యకాలంలో సుల్తాన్ కులి తన ఆధీనంలోని కోటలు కానీ దుర్గాలు కానీ తీరాంధ్రపై ఆక్రమించడానికి 4 దండయాత్రలు చేశారట. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. మొదటి దాడి, దీన్ని పశ్చిమ తెలంగాణ యొక్క ఆక్రమణగా చెప్తారు. సుల్తాన్ కులి రాజుకొండ లేదా రాచకొండ దుర్గ ఆక్రమణతో ఈ గోల్కొండ రాజ్య విస్తరణ ప్రారంభమైంది. అడగొచ్చు,
ఓకే, గోల్కొండ రాజ్య విస్తరణ దేంతో మొదలుపెట్టాడు లేదా ప్రారంభించాడు? మనకు రాచకొండ దుర్గం, దీన్ని రాజుకొండ అని కూడా అంటారు. గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, తదనంతరం సుల్తాన్ కులి దేవరకొండ, పానగల్లు, ఘనాపార దుర్గాలను కూడా ఆక్రమించాడు. సుల్తాన్ కులి ఈ పశ్చిమ తెలంగాణ యొక్క ఆక్రమణలో భాగంగా రాజుకొండ, దేవరకొండ, పానగల్ మరియు ఘనాపూర్ అనే దుర్గాలను ఆక్రమించడం జరిగింది. ఓకే, సుల్తాన్ కులి మరి బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి ఇస్మాయిల్ ఆదిల్ షా మధ్య జరిగినటువంటి ఘోర యుద్ధంలో ఇస్మాయిల్ ఆదిల్ షాను ఓడించి సుల్తాన్ కులి కోవిలకొండ దుర్గంను స్వాధీనం చేసుకున్నాడు ఈ మొదటి దండయాత్రలో భాగంగా. అయితే ఈ విజయాలతో కృష్ణానది వరకు పశ్చిమ తెలంగాణ సుల్తాన్ కులి యొక్క వశమైనది. కృష్ణానది వరకు ఈ పశ్చిమ తెలంగాణ భూభాగం మొత్తం సుల్తాన్ కులి యొక్క వశమైనది తెలుస్తుంది. నోట్ చూడండి, ఈ యుద్ధానంతరం బీజాపూర్ సుల్తాన్ ఇస్మాయిల్ ఆదిల్ షా మరణించడారు 1534. ఓకే, రైట్. ఉత్తర తెలంగాణ యొక్క ఆక్రమణ రెండవ దాడిగా చెప్తారు. సుల్తాన్ కులి పశ్చిమ తెలంగాణ ఆక్రమణలో ఉండగా కినాయ్ ఉల్ ముల్క్, ఈయన పేరే కినాయ్ ఉల్ ముల్క్ అనే తురస్క సర్దార్ నాటి బీరార్ సుల్తాన్ దర్యా ఇమాచా సహాయంతో ఎల్లందుల, ఈ ప్రాంతం ఇవన్నీ తెలంగాణ ప్రాంతాలు, ఇవన్నీ ఎల్లందుల, మలంగూరు ఇతర దుర్గాలను ఆక్రమించి సుల్తాన్ కులీపై తిరుగుబాటు చేశారు. ఎవరు? కినాయ్ ఉల్ ముల్క్. ఎవరి సహాయంతో? బీరార్ సుల్తాన్ దర్యా ఇమాషా యొక్క సహాయంతో. అయితే మన సుల్తాన్ కులి తురస్క సర్దార్ కినాయ్ ఉల్ముల్క్పై కినాయ్ ఉల్ ముల్క్పై దండెత్తి అతని ఆది నుండి ఈ మొదటి దుర్గాలను ఎల్లందుల మరియు మలంగూరు దుర్గాలను తిరిగి ఆక్రమించేగాక రాంగీర్ అనే యుద్ధంలో బీరార్ సైన్యాలను ఓడించి పారదోడాడు. నోట్ చూడండి, ఈ రెండవ దాడిలో భాగంగా సుల్తాన్ కులి ఆక్రమించిన దుర్గాలు ఎల్లందుల మరియు మలంగూర్ మరియు రామగిరి అనే దుర్గాలను కూడా ఆక్రమించడం జరిగింది. దీంతో ఉత్తర తెలంగాణ అధిక భాగం సుల్తాన్ కులి యొక్క పాలనలోకి రావడం జరిగింది. మూడవ దాడి దక్షిణ తెలంగాణ యొక్క ఆక్రమణ. సుల్తాన్ కులీకి వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర ప్రాంత పాలన హరిశ్చంద్ లేదా హరిశ్చంద్రుడు అనే వ్యక్తి నల్గొండ ప్రాంతంలో తిరుగుబాటు చేశారంట. దీంతో ఈ హరిశ్చంద్ర లేదా హరిశ్చంద్ర అనే వ్యక్తిని సుల్తాన్ కులి తన యొక్క తిరుగుబాటును అణచివేసి నల్గొండను ఆక్రమించారు మన సుల్తాన్ కులి. సుల్తాన్ కులి యొక్క అనంతరం తూర్పు తెలంగాణపై దృష్టి మరల్చాడంట. ఆ ప్రాంతం అంతా తూర్పు తెలంగాణపై దృష్టి మరల్చాడు. తూర్పు తెలంగాణ యొక్క ఆక్రమణ నాలుగవ దాడి. సుల్తాన్ కులి రాజ్య విస్తరణ అరికట్టడానికి చితాబ్ ఖాన్ ఉన్నాడు కదా, తెలంగాణ ప్రాంతంలో కొండపల్లి, ఇంద్రకొండ మరియు ఏతగిరి దుర్గాన్ని కూడగట్టుకుని బలవంతుడి సుల్తాన్ కులిపై దాడి చేయడానికి సన్నాహాలు పన్నాడు. ఎవరు? ఈ చితాబ్ ఖాన్, సీతాపతి రాజు అని కూడా అంటారు. నోట్ చూడండి, చితాబ్ ఖాన్కు ఖమ్మం దగ్గర బలమైన కేంద్రంగా ఉండేదంట. ఈ చితాబ్ ఖాన్కు ఖమ్మం అనే ప్రాంతం బలమైన కేంద్రం లేదా దుర్గంగా ఉండేది. ఖమ్మం మెట్టు లేదా ఖమ్మం దుర్గానికి మరొక పేరు స్తంభగిరి దుర్గం. నోట్ చూడండి, వరంగల్ పాలకుడు చితాబ్ ఖాన్ ఉండగా అటు కొండపల్లి పాలకుడు కలువదేవ గజపతి అంటే ప్రతాపరుద్ర కుమారుడే కలువదేవ గజపతి ఉన్నాడు. నాటికి ప్రతాపరుద్రదేవ యొక్క అనంతరం అతని కుమారుడు కలువదేవ గజపతి రాజ్యానికి రావడం జరిగింది. అయితే సుల్తాన్ కులి దండెత్తి చితాబ్ ఖాన్ కూటమిని, అంటే ఎవరున్నారు? చితాబ్ ఖాన్ మరియు కొండపల్లి మరియు చితాబ్ ఖాన్ మరియు కొండపల్లి ఇంద్రకొండ మరియు ఏతగిరి పాలకులు కూటమిగా ఉన్నారు. చితాబ్ ఖాను వీరికి దుర్గాదేశం కొండపల్లి, ఇంద్రకొండ మరియు ఏతగిరి పాలకులు వీరికి కూటమి. ఈ కూటమి మొత్తాన్ని మన సుల్తాన్ కులి ఎదిరించి ఓడించి ఖమ్మం మెట్టును ఆక్రమించాడు మన సుల్తాన్ కులి. నోట్ చూడండి, ఈ దాడిలో భాగంగా సుల్తాన్ కులి కొండపల్లి, ఇంద్రకొండ మరియు ఏతగిరి దుర్గాలను తిరిగి ఆక్రమించడం జరిగింది. ఈ దండయాత్రలో చితాబ్ ఖాన్కు సహాయంగా సుల్తాన్ కులిని ఎదిరించిన వారు ఎవరు అడగవచ్చు. ఎవరు? గజపతి. ఎవరు ప్రతాపరుద్ర గజపతి, కలువదేవ గజపతి ఎదిరించడం జరిగింది. అయితే ఈ సుల్తాన్ కులి చితాబ్ ఖాన్ మరియు గజపతి ఇద్దరిని గోదావరి యుద్ధంలో ఓడించి కృష్ణా గోదావరి డెల్టాల మధ్య తీరాంధ్రను ఆక్రమించి గోల్కొండ రాజ్యంలో విలీనం చేశాడు. దీనితో ఇక్కడ చూడండి, సుల్తాన్ కులి కాలంలోనే ఆంధ్రదేశం మూడవసారి ఏకమైందిగా చెప్పచ్చు. ఓకే, సుల్తాన్ కులి సుమారు అర్ధ శతాబ్దం పాటు అనగా 50 సంవత్సరాల పాటు విరామం లేకుండా యుద్ధాలు చేసి కృష్ణానదికి ఉత్తరంగా ఉన్న తెలుగు ప్రాంతాలన్నింటినీ గోల్కొండ రాజ్యం కింద సమైక్యం చేశారు. గుర్తుపెట్టుకోవాలి, చెప్పాను కదా ఇప్పుడే, మూడోసారి ఆంధ్రప్రదేశాన్ని ఏకం చేసిన వారు ఈయన కాలంలోనే మొదలైన సుల్తాన్ కులి కాలం. నోట్ చూడండి, సుల్తాన్ కులి తనను తాను
నిశీత నిశీత ఖడ్గదారిని 60-70 నగరాలను 60 మరియు 60-75 నగరాలను స్వయంగా ఆక్రమించాలని చెప్పుకున్నాడు. సుల్తాన్ కులీ తనకు తానుగా నిశీత ఖడ్గదారిని 60-75 నగరాలను ఆక్రమించుకొని స్వయంగా తను చెప్పుకున్నాడు అని తెలుస్తుంది. సుల్తాన్ కులీ రాజమహేంద్రవర దుర్గంపై దండెత్తి రాజమహేంద్ర దుర్గాదర్శి ఉన్నటువంటి వెంకటనాయుని ఓడించి రాజమహేంద్ర దుర్గాన్ని కూడా స్వాధీనం పరుచుకున్నాడంట. సుల్తాన్ కులీ షియా మతస్థుడైనప్పటికీ టీకాపూర్, అహ్మద్ నగర్ రాజ్యాలలోనూ షియా మత ప్రచారంలో ఉంది. మత విషయాల్లో సుల్తాన్ కులీ ఉదారమైన భావాలున్నవాడుగా తెలుస్తుంది. నాటి రాజకీయాల దృష్ట్యా సున్నీ అయినటి బహుమని సుల్తాన్తో చేరి బీజాపూర్తో పోరాడాడు మన సుల్తాన్ కులీ. సుల్తాన్ కులీ ఆస్థానంలో హిందువులు అనేవారు ఉన్నత పదవులు నిర్వహించారంట ఇతని ఆస్థానంలో. సుల్తాన్ కులీకి రామరాయలు సేనాధిపతిగా ఉన్నాడు. తన కుడి భుజంగా ఉన్నాడు. ఇతనికి సేనాధిపతిగా పనిచేసిన వాడు ఆరవిటి రామరాయలు. ఎవరికి? సుల్తాన్ కులీకి. క్రీస్తు శకం 1543లో సుల్తాన్ కులీ చివరకు 90 సంవత్సరాల వయసులో కొడుకు జంషీద్ యొక్క కుట్రచే బలవడం జరిగింది. చూడండి, నోట్ చూడండి. జంషీద్ యొక్క ఆదేశాల మేరకు మీర్ మహమ్మద్ హందావి ఉన్నాడు. ఇతను పంపించాడు. జంషీదు మీర్ మహమ్మద్ హందావి అనే వ్యక్తిని పంపించాడు. ఈ మీర్ మహమ్మద్ హందావి మసీదులో ప్రార్థన చేసుకుంటున్నాడు ఆ టయానికి మన సుల్తాన్ కులీ. ఈ మీర్ మహమ్మద్ హందావి మసీదులో ప్రార్థన చేసుకున్నటువంటి సుల్తాన్ కులీ యొక్క శిరస్సును ఖండించి వేశాడు. ఓకే, నోట్ చూడండి. సుల్తాన్ కులీ వీరుడు మరియు గణితశాస్త్ర పారంగతుడు కావడంతో బహుమనీ సుల్తాన్ షిహాబుద్దీన్ మహమ్మద్ ఇతన్ని రాజప్రసాద గణాంకాధిగా నియమించాడు. ఎవరిని? సుల్తాన్ కులీ. సుల్తాన్ కులీ 1518లో గోల్కొండ నిర్మాణం ప్రారంభించగా 1580 నాటికి ఈ కోట నిర్మాణం అనేది పూర్తి అయినది. గుర్తుపెట్టుకోవాలి. గోల్కొండ కోటకే మరొక పేరు మానుగల్ కోట. ఈయన గోల్కొండలో 2 మినార్లు గల జామా మసీదును ప్రారంభించగా ఇబ్రహీం కులీ కుతుబ్ షా దీని నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. నోట్, సుల్తాన్ కులీకి 6 మంది కుమారులు కలరు. వారిలో మొదటివాడు హైదర్ కులీ, 2 కుతుబుద్దీన్, 3వాడు జంషీద్, ఈయన అబ్దుల్ కరీం, 4, 5 దౌలత్ కులీ, ఇబ్రహీం కులీ కుతుబ్ షా 6వ వ్యక్తి. ఓకే, మొదటగా ఈ కుతుబ్ షా వంశంలో పితృహంతకుడైన రాజు ఎవరంటే తన తండ్రి చంపి వచ్చిన వారు అంటే ఈయన కుమారుడే జంషీద్. చెప్పాం కదా, మీర్ మహమ్మద్తో తన ఖడ్గం చిరంజీవి చెప్పాడు తన తండ్రిని. తన ప్రార్థనలో మసీదు యొక్క ప్రార్థనలో ఈయన జంషీద్గా చెప్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సుల్తాన్ కులీ యొక్క బిరుదులు. కవాచ్ ఖాన్, తారిక్-ఈ అక్బూరియా అనే గ్రంథం లేదా తారిక్-ఈ కుతుబ్ షాహీ అనే గ్రంథం ఆధారంగా మనకు కవాచ్ ఖాన్ అనే బిరుదు ఉన్నట్లు మనకు సుల్తాన్ కులీకి తెలుస్తుంది. రెండవది బడే మాలిక్, ఈయన దొడ్డ ప్రభు లేదా పెద్ద సర్దార్. చాలాసార్లు అడిగండి, దొడ్డ ప్రభుగా పేరుగాంచిన వారు ఎవరు? బడే మాలిక్ అన్న, పెద్ద సర్దార్ అన్న, దొడ్డ ప్రభు అనే సుల్తాన్ కులీ యొక్క బిరుదు. కుతుబ్ ఉల్ ముల్, ఈయన బహుమనీ సుల్తాన్చే పొందాడు. షిహాబుద్దీన్ మహమ్మద్చే కుతుబ్ ఉల్ ముల్క్ అని బిరుదు పొందాడు. ఈయన అమర్ ఉల్ ఉమ్రా. మళ్ళీ చెప్తాను, సుల్తాన్ కులీ యొక్క బిరుదులు ఖవాస్ ఖాన్, బడే మాలిక్, కుతుబ్ ఉల్ ముల్క్, అమర్ ఉల్ ఉమ్రా. ఓకే, గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. నోట్ చూడండి. సుల్తాన్ కులీకి సమకాలండి విజయనగర పాలకులు ఎవరు అడగొచ్చు. ఎవరు? మన మొదటివారు శ్రీకృష్ణదేవరాయలు. ఈయన 1520 మరణించిన తర్వాత వారు ఎవరు? అచ్యుతరాయలు. శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుతదేవరాయలు కూడా ఉన్నారు. అలానే సుల్తాన్ కులీకి సమకాలం మొఘలు చక్రవర్తులు ఎవరు అడగవచ్చు. ఎవరు? ఫస్ట్గా బాబర్ ఉన్నాడు, తర్వాత హుమయూన్ కూడా ఉన్నారు. ఓకే, శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుత విజయనగర పాలకులు, బాబర్ మొఘల్ సామ్రాజ్యం బాబర్ ఉన్నారు, హుమయూన్ కూడా ఉన్నారు. అలానే సుల్తాన్ కులీకి సమకాలం నుండి గజపతి వంశరాజు ఎవరంటారు? ఎవరు? ప్రతాపరుద్రదేవ గజపతి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, నెక్స్ట్ క్లాస్లో మనకు ఈ జంషీద్ పితృహంతకుడైనటువంటి రాజు మనకు జంషీద్ కులీ కుతుబ్ షా మన క్లాస్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈయన పరిపాలన 1540 నుంచి 1550 వరకు కేవలం 7 సంవత్సరాలతో పరిపాలన గావించడం, క్యాన్సర్ వ్యాధితో మరణించడం కూడా జరిగింది. ఈయన క్రూరుడు కూడా తన యొక్క తన గ్రంథాల ద్వారా పేర్కొన్నాడు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ చెప్తూ చూడండి. మనకు అత్యంత సమగ్ర సమాచారంతో కూడా టాపిక్, అందుకే క్లాసెస్ కూడా లేట్ అవుతున్నాయి. కుతుబ్ షా క్లాస్ అయితే తప్పగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఓకే, చెప్పాను కదా, 6300498822లో వాట్సాప్ నెంబర్లో అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు.
టోటల్ 17 టాపిక్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. వీటి యొక్క ప్రైజు రూ. 616. ఓకే, ఇది డౌట్ ఉన్నా కూడా ఈ నెంబర్లో కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. మన నెక్స్ట్ క్లాసు జంషీద్ కుల్లితో క్లాస్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. నిన్న క్లాస్ చెప్పానండి, ఏదైనా అప్డేట్స్ ఉంటే చేస్తానని చెప్పేసి అది కూడా ఫ్రీగా పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన క్లాస్లో మళ్ళీ చూద్దామండి. ఈ వీడియో మీకు లైక్ అండ్ షేర్ చేయండి, మళ్ళీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. కీప్ స్మైలింగ్.